నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు చేనుచిలక కార్యక్రమంలో శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా ప్రగతి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ పొలాలకు వివిధ పంటల పచ్చటి రంగులు అద్దుతున్న డాక్టర్ ఫహిమిదా భాను గురించి, అట్లాగే ఆమె చేస్తున్న వివిధ పంటల గురించి వివరంగా తెలుసుకుందాం. మట్టిని నమ్మిన రైతుకు ఆ మట్టి శ్రమతో తడిసి ముద్దై ఆకలి తీర్చే నవధాన్యాలను అందిస్తోంది. పలు రకాల పండ్లను, ఔషధ మొక్కలను, సుగంధ ద్రవ్యాలను, వాణిజ్య పంటలను అందిస్తోంది. తనకు తానే పండ్లకు చెరుకుగా తీపి అందిస్తోంది. పంటలు పండించే రైతుకు పసిడిగా మారుతుంది. అదే మట్టి మహత్యం. కొంత కష్టం చూపిస్తే మరికొంత ఆనందాన్ని పంటల దిగుబడిలో చూపిస్తోంది నేల తల్లి. ఇదే భావన కలిగిన డాక్టర్ ఫహిదా భాను తనకున్న వ్యవసాయ క్షేత్రంలో చెరుకు, పసుపు, మామిడి లాంటి ఎన్నో పంటలను పండిస్తూ అద్భుత ఫలితాలు పొందుతూ ఉండడం విశేషం. డాక్టర్గా పని ఒత్తిడి ఎంత ఉన్నా పొలానికి వచ్చి తాను కూడా పొలం పనిలో నిమగ్నమై తోటి రైతులకు ఆదర్శంగా నిలవడం విశేషం. తెలంగాణ ప్రభుత్వ ఆలోచన మేరకు వరి తప్ప మిగతా అన్ని రకాల పంటల సాగులో దృష్టి పెట్టి అధిక దిగుబడులను సాధిస్తూ ఉండడం విశేషం. డాక్టర్గా ఎంత పేరు సాధించినా ఈ పచ్చటి పొలాల మధ్య ఉండడం, రైతు అనే పదం ఎంతో సంతృప్తిని ఇస్తుంది అని అంటారామె. ఈ వ్యవసాయ పనులలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మరవలేనిది అంటారామె. మరింతగా మనం డాక్టర్ ఫహిమిదా భాను చేస్తున్న వివిధ పంటల సాగు గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే అండి. నేను డాక్టర్ ఎల్ ఫహిమిదా బాను. వృత్తిపరంగా ఆమె గైనకాలజిస్ట్ అండ్ ఎండాస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఈజ్ మై ప్యాషన్. అగ్రికల్చర్, ఫార్మింగ్ నా సెకండ్ నేచర్. ఈ ప్లేస్ బిలాల్పూర్కి దగ్గరలో కొహిర్ అనే చిన్న గ్రామము, సంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది. ఇది చాలా రోజులుగా ఏం పండించకుండా బీటుపడిన భూములు ఉండే. దీంట్లో మ్యాంగో పండించడం మొదలుపెట్టాము. టోటలీ ఆర్గానిక్. గత 15 సంవత్సరాలుగా ఏ రకమైన కెమికల్స్ కానీ ఎరువులు కానీ మేము వాడలేదు. మొత్తం సేంద్రియ పద్ధతిలోనే మేము ఈ పంటని పండించాము. ఇప్పుడు మామిడి పండ్లు కాయడం మొదలైనవి. ఈ స్థలంలో ఇది కూడా కొన్ని సంవత్సరాలుగా ఏమి పండించకుండా బీడుబడిన భూమిలా ఉండే. ఇక్కడ ఏం పండించాలనే సమస్యను మా గురుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు రిక్వెస్ట్ మీద వచ్చి విజిట్ చేసి ఆయన సజెస్ట్ చేశారండి, చెరుకు పండిస్తే బాగుంటుందని. అందరూ వరి మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తుంటారు. వరి పంట మంచిదే కానీ చాలా నీళ్ళు అవసరం ఉంటుంది, ఎప్పుడు నేల తడిగా పెట్టాల్సి ఉంటుంది. చెరుకులో అడ్వాంటేజ్ ఏమంటే యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్తో ఇది మేనేజ్ చేయొచ్చు. ముందు భూమి సాంద్రత, దాని ఫర్టిలిటీ పొటెన్షియల్ పెంచడానికి దగ్గర చెరువు నుండి కింద తవ్విన మట్టిని కొని తీసుకొచ్చి దాదాపు 200 లారీలు ఇక్కడ వేయించాము. దాంతో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ సాయిల్ పెరిగింది. దాని తర్వాత కాంపోస్ట్ వేసామండి. మిడ్ మార్చిలో చెరుకు విత్తనాలు నాటాము. ఇవి కర్ణాటక నుండి తీసుకొచ్చాము. దాదాపు 3 ఎకరాల్లో చెరుకు పండించడం మొదలైంది. 2 నెలల తర్వాత ప్రతి 15 రోజులకి స్ప్రేస్ చేయడం మొదలుపెట్టాము. మీనామృతం, దీంట్లో ఫిష్ అండ్ బెల్లంతో తయారు చేసింది. పంచగవ్య, ఇందులో నెయ్యి, అరటిపండ్లు, బెల్లం ఇవన్నీ వేసి పంచగవ్య తయారు చేసిన స్ప్రే. కొన్నిసార్లు ఆవు పెరుగుతో తయారు చేసిన పుల్లటి మజ్జిగ స్ప్రే. 4 నెలల తర్వాత రెండో కాంపోస్ట్ వేసాము. ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చెరుకు పెంచడము. కానీ ఇప్పుడు చూస్తే దాని గ్రోత్ చాలా సంతృప్తిగా ఉంది. దీనికి కావాల్సింది ముఖ్యంగా టైం టు టైం వాచ్ చేసి డిసీజెస్ రాకుండా చూసుకోవడము. వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మా గురుగారు రాజుగారు చెప్పిన స్ప్రేస్, బ్యాక్టీరియా కన్సోషియా డైల్యూషన్ చేసి స్ప్రే చేయడము, మిగతా న్యూట్రియంట్స్ దీన్ని అందించడం జరిగింది. ఏ రకంగా కెమికల్స్ వాడలేదు. మాకు ఎదురైన ఇబ్బందులు ఏమంటే ఈ విత్తనాలు కొనుగోలు చేయడంలో చాలా ఎక్స్పెన్సివ్ ఉండే.
లేబరు, ట్రాన్స్పోర్టు, అది కాకుండా ఇక్కడ టైం టు టైం కలప తీయించడానికి లేబర్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉండింది. సో ఇవన్నీ కూడాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కలప తీయడానికి కూడా మేము కెమికల్స్ వాడలేదు. కలప తీయడం కెమికల్స్తో చాలా సులువైన పద్ధతి. అది కలపను కాల్చేస్తుంది, కానీ భూమికి చాలా తీరని నష్టం అవుతుంది. అది అగేన్స్ట్ అవర్ ప్రిన్సిపల్స్. సో దానికి మాన్యువల్ లేబర్తోనే మేము కలప తీయించాము. ఇప్పుడు 9 months 15 daysకి ఇప్పుడు మాకు ఈ గ్రోత్ వచ్చింది. చూసిన ఎక్స్పర్ట్ ఏమంటున్నారంటే పంట దిగుబడి ఎకరాకి దాదాపు 60 నుండి 70 tons రావచ్చని వాళ్ళు అంచనా ఇచ్చారు. సో ఈ రకంగా మేము చెరుకుని పండించాము. మిగతా స్థలంలో పసుపు, అల్లము, కంది పండిస్తున్నామండి. వరికి కావాల్సినంత నీరు దీనికి అవసరం లేదు. ఇక్కడ ఉన్న బోర్ నీళ్లు దీనికి సరిపోతున్నాయి. ఇది ఆర్గానిక్ పద్ధతిలో, కంప్లీట్లీ ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన చెరుకు గడలండి. మీరు చూస్తున్నారు కదా, ఇది దాదాపు 12 feet ఉంది. కణుపులు 24 నుండి 29 కణుపుల వరకు ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ చెరుకులో దాని పొడవు, దాని కణుపులు మంచి కొలమానము, కణుపుకి మధ్య డిస్టెన్స్ కూడా మంచిగా ఉంది. దీనివల్ల మంచి దిగుబడి వస్తుందని ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ ఇస్తున్నారు. దీని గ్రోత్కి ముఖ్యంగా వాడాల్సినవి 10-15 రోజులకి ఒక స్ప్రే, రసాయనికాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో తయారు చేసే ఎరువులు, కాషాయాలు వాడామండి. కంపేర్ టు వరి దీనికి తక్కువ నీళ్లు ఇచ్చినా కూడాను ప్రోడక్ట్ అవుట్పుట్ చాలా తృప్తికరంగా వచ్చింది. ఇది రెడ్ సాయిల్, రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్. కందులును మొక్కజొన్న వేసాము ఆల్టర్నేట్గా లైన్స్. మొక్కజొన్న పక్వానికి వచ్చిన తర్వాత వాటిని విత్తనాలకి వదిలేసి మిగతాది దున్నించేసాము. ఇప్పుడు ఈ రోస్లో అంతా కూడా కందినే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ డ్రై అవ్వడం మొదలైంది. మా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఆ చెరుకు మీదను పసుపు మీద ఉండి దీన్ని పెద్దగా డెడికేటెడ్లా చేయలేకపోయినాము. అయినా కూడా సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేసాం కాబట్టి ఇవి హెల్తీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 4 to 6 weeksలో ఇవి డ్రై అయిపోతే వీటిని కట్ చేసి తీసుకోవచ్చు. పంట అయితే బాగానే వచ్చింది. ఒక్కసారి ఇది ఇంకా మొత్తం డ్రై అయిపోతే వీటిని నెక్స్ట్ 4 weeksలో తీసేస్తామండి. ఆల్టర్నేట్ మొక్కజొన్న తీసేసిన తర్వాత ఓన్లీ కంది ఉంది. ఇది మొత్తం డ్రై అయిపోతుంది ఇంకా నెక్స్ట్ 4 weeksలో. విత్తనాలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి అండ్ కంప్లీట్లీ ఆర్గానిక్ కాబట్టి ఇది హెల్త్కి చాలా బెనిఫిట్ అని నేను దృఢంగా నమ్ముతున్నాను. మొక్కలు అనేవి వీటిని కూడా మనము మనుషులకి ఇచ్చినంత కేర్, జాగ్రత్త ఇవ్వక తప్పదు. విత్తనాలు వేసేసి ఆ చెట్టు అయ్యి మనకు ఫలం ఇవ్వాలంటే కుదరదు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భూమిలో సరిపడ్డ ఎరువు ఇచ్చి, సరైన నీళ్ళు ఇచ్చి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కష్టపడకుండా మంచిగా ఫలితం రావాలంటే దక్కదు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ ఉన్న పద్ధతే, కానీ దానికి తగిన కేర్ కూడా ఇవ్వాలి. చెట్టుకి ఏదో ఒక జబ్బు రాక మానదు, మనుషులకు వచ్చినట్టే గమనించాలి. టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీనికి ఎక్కువ జబ్బులు రాలేదు, కానీ మా కందికి ఒకసారి చిన్న చిన్న గొంగళి పురుగులు లాంటివి వచ్చినాయి. సో వెంటనే మాకు తెలిస్తే వాటికి బ్యాక్టీరియా కన్సోర్టియా తెచ్చేసి స్ప్రే చేసాము ఒకసారి. వితిన్ 1 week అది క్లియర్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దశ ఉంది. ఈ కంది పచ్చిగుంది, ఇది ఎండుకోపోయింది. ఇంకొక నెలలో మొత్తం ఎండుకోపోతుంది అండ్ విత్తనాలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. సో వీటిని ఒక 4 weeks తర్వాత తీసేస్తాము. టైం టు టైం వాటికి రోగాలు ఏమైనా వచ్చినాయో గమనించాలి. దానికి అనుగుణంగా ఎక్స్పర్ట్స్ని అడిగి ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు మనకు కంప్లీట్ లాభం చేరుతుంది.
అన్నిటికంటే ముఖ్యము ఏ పని చేయాలన్నా దాని మీద మనకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉండాలి. ప్యాషన్ ఉంటే దాని మీద మక్కువ వస్తుంది, ఆ పని మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలలో రసాయనిక పదార్థాలు, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హార్మోన్స్, కెమికల్స్ ఉండకూడదు అని నేనే ముందు కన్విన్స్ అయిపోయాను. ఇది పుస్తకాల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ మనుషుల ద్వారా విని చదివి కన్విన్స్ అయ్యాను. కాబట్టి నేను ఈ పద్ధతిని అవలంబిస్తున్నాను. మనిషి ఆరోగ్యము మనం తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. గైనకాలజిస్ట్ పరంగా నేను ఆలోచిస్తే గర్భస్థ శిశు దశలో కెమికల్స్ లేకుండా ఉండాలి. కెమికల్స్ లేకుండా ఉండాలంటే ఆహారము ఓన్లీ సేంద్రియ పద్ధతిలో పండించి ఆరోగ్యకరమైన ఆహారం తింటే అది తల్లికి బెనిఫిట్ అవుతుంది, బిడ్డకి కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ రసాయనిక పద్ధతిలో తయారు చేయడం వల్ల తల్లికి, బిడ్డకి, హ్యుమానిటీకే కాకుండా భూమి సారం కూడా కొన్ని సంవత్సరాల తరబడి కెమికల్స్, ఎరువులు, రసాయనిక పదార్థాలు వేయడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుంది. సారం తగ్గిపోవడం వల్ల ఇంకా ఎరువులు, ఇంకా కెమికల్స్ వేయాల్సి వస్తుంది. ఆ పద్ధతిలో కాకుండా న్యాచురల్ వేలో, సేంద్రియ పద్ధతిలో న్యాచురలీ లభించే ఎరువులు అండ్ కషాయాలతో మనము భూమి సాంద్రతను పెంచితే సంవత్సరానికి దాని సాంద్రత, దాని ఫర్టిలిటీ మనం రిటైన్ చేయగలుగుతాము. అందులో పండిన పంటలు మనకు ఆరోగ్యకరంగా ఉంటాయి. మనం సాగు చేయాలే గాని భూమి, పంటలు, చెట్లు మనకు ప్రతిఫలం అందించేందుకు ఎటువంటి పక్షపాతం చూపించదు. బీడు భూమి సైతం సుక్షేత్రంగా మారి సిరి సంపదలను మనకు అందిస్తోంది. ఇలాంటి భావాలను కలిగిన, అలాంటి ఆలోచనలు కలిగిన డాక్టర్ ఫహీమిదా బాను డాక్టర్గా ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నా ప్రజలకు పూర్తి ఆరోగ్యాన్ని అందించేందుకు సేంద్రియ పద్ధతిలోనే వివిధ పంటలను సాగు చేస్తూ ఉండడం విశేషం. రైతులు అందరూ లాభాలు రాని వరి పంటను వేసి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం మంచిది అంటారు డాక్టర్ బాను. ప్రతిరోజు పొలానికి వచ్చి ఇక్కడి పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పంటల ఎదుగుదలను గమనిస్తూ మరలా వృత్తి ధర్మంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్గా రెండింటికి సమన్యాయం చేస్తూ ఉన్నానని, ఇది చాలా సంతృప్తిని ఇస్తుందని అంటారామె. అందరూ రైతులు వరిని తగ్గించి ప్రభుత్వానికి తోడ్పాటునివ్వాలని కోరుతున్న డాక్టర్ భానుగారికి ఆకుపచ్చని శుభాకాంక్షలు అందిస్తున్నాం. మరింతగా డాక్టర్ భానుగారు చేస్తున్న వివిధ పంటల గురించి ఆమె మాటల్లో విందాం. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, మామూలుగా తీసిన కలుప, ఎండిపోయిన ఆకులు ముఖ్యంగా కొంతమంది ఈజీ అని కాల్చేస్తుంటారు. అలా కాల్చకూడదు. దానిని మల్చింగ్ చేయాలి. అంటే అదే భూమిలో దున్నేయాలి. ఇటువైపు చూస్తే ఈ దున్నినట్టు కనిపిస్తున్న ఈ భూమి అంతా మేము పచ్చి రొట్టెలు వేసాము. పచ్చి రొట్టెలు అంటే 12, 13 రకాల విత్తనాలు ఇక్కడ అంత వెదజల్లి దున్నిన తర్వాత నీళ్లు పట్టాము. 40 రోజుల తర్వాత వాటిని మనము మళ్ళీ దున్నించాలి. నేను 60 రోజుల తర్వాత బాగా బాగా 2 ఫీట్ 2.5 ఫీట్ మొక్కలు వచ్చినాయి. దాన్ని అందులోనే దున్నించేశాను. అంటే అవి పంట కోసం తీయలేదు, అవి భూమి ఫర్టిలిటీని పెంచడానికి చేశాము. అది అందులోనే దున్నించేశాము. ఇప్పుడు ఇందులో ఏది వేసినా కూడాను ఆ వచ్చే పంటకి ఇది సహాయం చేస్తుంది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల భూమిలో ఫర్టిలిటీ పెరుగుతుంది, కెమికల్స్ ఉండవు, మనుషుల ఆరోగ్యమే కాదు భూమి ఆరోగ్యం కూడా కాపాడొచ్చు. కోహిర్ భూమి అల్లంకి, పసుపుకి చాలా ప్రసిద్ధి చెందిందండి. పసుపుని కూడా మేము సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నాము. ఇది జూన్ ఎండింగ్లో వేసాము. ఈ విత్తనాలు వేసిన తర్వాత ఇప్పటి వరకు దీంట్లో పెద్ద చెప్పుకోదగిన జబ్బులేమీ రాలేదు. 15 రోజులకు ఒకసారి ఏదో ఒక స్ప్రే చేయడం జరిగింది. కొన్నిసార్లు పంచగవ్య, కొన్నిసార్లు పుల్ల మజ్జిగ, కొన్నిసార్లు మీనామృతము. చెరుకుకి వేసినప్పుడు దీనికి కూడా బ్యాక్టీరియా కన్సోషియా
డైల్యూట్ చేసి వేసాము. ఎక్స్పర్ట్స్ ప్రకారము ఇది హెల్తీగా ఉందని చెప్తున్నారు. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పసుపు పండించడము. మీరు గమనిస్తే దీంట్లో పువ్వులు పూయడం మొదలైంది, ఆకులు కూడా కొద్దిగా ఎండడం మొదలైంది. ఈ మొత్తం ఆకులు ఎండిన తర్వాత పసుపు తీయాలని చెప్పారు. అది దాదాపు ఇక్కడ నుండి 6 లేక 8 వారాల తర్వాత పసుపు తీయాల్సి వస్తుంది. వన్స్ అగైన్ కంప్లీట్గా విత్తనం నాటి నుండి ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా సేంద్రియ పద్ధతిలోనే చేశాము. ఇక్కడ వచ్చిన మెయిన్ మాకు ఇబ్బంది ఏమంటే కలుప అండి. ప్రతి కొన్ని రోజులకి కలుప వచ్చేస్తుంది. కెమికల్స్తో ఆ కలుప మాడిపోతుంది. ఇంకా వేరే మార్గాలు మెకనైజ్డ్గా కలుప తీసే పద్ధతి ఏదైనా ఉందేమో అని ఆలోచిస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇది మొదటి ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు లేబర్ని పెట్టే తీసాము. సో లేబర్కి సరిపడ్డ ప్రాబ్లమ్స్ ఉంటాయనేది మీ అందరికీ కూడా తెలిసినదే. సో ఫ్యూచర్లో మేబీ మెకనైజ్డ్ వేలో కలుపు తీయాలని అనుకుంటున్నాను. జబ్బుల విషయం అయితే వేరేగా చెప్పుకోదగ్గ జబ్బులు రాలేదు. టైం టు టైం ఇచ్చిన ఈ స్ప్రేస్ వాటిని ఆరోగ్యంగా పెట్టాయని నేను భావిస్తున్నాను. ఇది చాలా బీడు పడిన భూమి ఉండే. ఇక్కడ పంటకి కావాల్సిన పంటలు జామ అని చెప్పారు. ఇంకా వేరే ఆల్టర్నేట్ చెట్లు ఏమంటే ఇచ్చిన ఆప్షన్స్లో నాకు మామిడి అండ్ సపోటాలో నేను మామిడి ఎన్నుకున్నాను. సో ఇక్కడ మేము మోస్ట్లీ బెనిషా, హిమాయత్, చిన్న రసాలు, పెద్ద రసాలు, కేసరి ఇవి వేసాము. దాదాపు 10-12 ఇయర్స్ ప్యూర్లీ ఆర్గానిక్ పద్ధతిలో మేము దీన్ని చేసుకుంటూ వచ్చాము. ఒక 9 months వీటిని వదిలేసరికి ఇలా అయిపోయాయంటే చాలా బాధపడ్డాను. దీనికి సరైన చికిత్స చేసే ఈ చెట్ల డాక్టర్ ఎవరా అని వెతికితే మాకు MS సుబ్రహ్మణ్యం రాజు గారు కలిశారు. ఈ చెట్లన్నీ కూడా వీక్ అయిపోయి విరిగిపోతుండే, వీటన్నిటి కూడా బ్రౌన్ కలర్ స్పాట్స్ వచ్చేసాయి. సేంద్రియ పద్ధతి ద్వారానే చేద్దామని దృఢంగా నిర్ణయం చేసుకొని ఉన్నాను. దానికి సరైన అడ్వైజ్ మాకు సుబ్రహ్మణ్యం రాజు గారు ఇచ్చారు. దాదాపు 1 year దీనికి చాలా బ్యాక్టీరియా కన్సోర్షియా అన్నీ వేసి రకరకాల కషాయాలు తయారు చేసి స్ప్రే చేశాము. ఆయన గైడెన్స్లో ఆయన చెప్పిందంతా పాటించాము. ఈ చెట్టు ఇప్పుడు చచ్చి బతికినట్టు అయిపోయింది. కొత్తగా మరి లేత కొమ్మలు రావడం మొదలైనవి. ఆల్మోస్ట్ అన్ని చెట్లు చనిపోతాయి, తీసేయాలనుకున్న చెట్లన్నీ బతికిపోయినాయి. లాస్ట్ ఇయర్ వీటికి కొంత పండ్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా వెనుక భాగంలో ఉన్న చెట్లలో జరిగిన డ్యామేజ్ అంతా మళ్ళీ రిస్టోర్ అయిపోయింది. డిసీజ్ని కనుక్కొని ట్రీట్ చేసే డాక్టరు మనుషులకి ఎంత ముఖ్యమో చెట్లకి కూడా అంత ముఖ్యమని నేను భావిస్తున్నాను. ప్యూర్లీ ఆర్గానిక్ మెథడ్లో సేంద్రియ పద్ధతిలో వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేశారు. ఇవన్నీ కూడా 2 years బ్యాక్ వాడిపోయి ఎండిపోయిన చెట్లలాగా ఉండేవి మళ్ళీ చిగురించి మళ్ళీ హెల్తీగా ఉన్నాయి. ఈ చెట్లలో అన్నిట్లో కూడాను ఈ ఇయర్ స్టార్టింగ్లో రాజుగారు చెప్పిన విధంగా ప్రూనింగ్ చేయించడం వల్ల వీటికి సరైన సన్షైన్ అండ్ వెదర్ లభించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత దిశ దాదాపు 9 months తర్వాత ప్రూనింగ్ వల్ల ఈ చెట్టు మొత్తానికి మంచి సన్షైన్ లభిస్తుంది అండ్ మంచి గాలి కూడా లభిస్తుంది. ఇది చెట్టుకి ఆక్సిజనేషన్కి న్యూట్రిషన్కి చాలా ముఖ్యము. పంట అయిన తర్వాత ప్రూనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఆ ప్రూనింగ్ మొక్కలు ఏదో అంటు కోసం తీసుకెళ్ళడం కాకుండా ఆ చెట్టు ఆరోగ్యం కోసము ఆలోచించి ప్రూనింగ్ చేసి ఇది ఫ్యూచర్లో మంచిగా ఉండాలని కోరుకొని ప్రూనింగ్ చేస్తే, మంచి భావనతో చేస్తే ఆ ప్రూనింగ్ చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద అవుట్కమ్. నైస్లీ సన్షైన్ అండ్ వెదర్ ఈజ్ త్రూఅవుట్ ద ట్రీ వస్తుంది. దీనికి కాండానికి కూడా కొన్ని స్ప్రేస్ చేయించాము. టైం టు టైము జీవామృతమే కాకుండా మీనామృతము, పంచగవ్య, ఆర్గానిక్ బ్యాక్టీరియా తీసుకొచ్చి మా రాజుగారు చెప్పిన విధంగా డైల్యూషన్స్లో అన్నీ స్ప్రే చేశాము. ఒక కెమికల్ కానీ, ఒక ఫంగిసైడ్ కానీ, ఒక హార్మోన్ కానీ మేము ఈ చెట్లకు వేయలేదు. ఇవి ప్యూర్లీ ఆర్గానిక్ మ్యాంగోస్. దీని టేస్ట్ చూసిన తర్వాత మీరే చెప్తారు
ఆర్గానిక్ రియల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. వీటి టేస్ట్ వీటి సువాసన డిఫరెంట్గా ఉంటుంది. న్యాచురల్ పద్ధతిలోనే వీటిని పక్వానికి పెట్టాము. ఈ రకంగా ఆర్గానిక్ ఫుడ్స్ వల్ల నాట్ ఓన్లీ టేస్ట్, ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. రసాయనిక పదార్థాలు లేవు, కెమికల్స్ లేవు, హార్మోన్స్ లేవు, ఫంగిసైడ్స్ లేవు. కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కెమికల్ స్ప్రే చేసిన ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఇంటికి తీసుకొచ్చి కడిగినంత మాత్రాన మొత్తం పెస్టిసైడ్ అందులో ఇంకిపోయి ఉన్న కెమికల్స్ పోవు కదా. రూట్ దగ్గర నుండి లీఫ్ వరకు దానికి ఎక్స్పోజ్ అయిన కెమికల్స్ దాంట్లో ఇమిడి ఉంటాయి. సేంద్రియ మెథడ్లో మనం పండిస్తే మనం తినే ఆహారము నిజమైన ఆరోగ్యకరమైన ఆహారం ఉంటుంది. 180 degrees మనము చేంజ్ అవ్వాలి. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మనము తినే ఆహారాలు కెమికల్స్ లేకుండా కాపాడుకోవాలి. నిజంగా ఆర్గానిక్ ఫుడ్స్కి వెళ్ళాలి. ఆర్గానిక్ మెథడ్లో వచ్చిన పంటలని, ఆకుకూరలని, ఫ్రూట్స్ని తింటే న్యాచురలీ ఆరోగ్యం బాగుంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మై రిక్వెస్ట్ ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆర్గానిక్ ఫుడ్. దట్ ఈజ్ మై మెసేజ్. థ్యాంక్ యూ. చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.